సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఎవరైనా టక్కుని చెప్పేస్తారు. కానీ ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మన దగ్గర తక్కువే కానీ తమిళనాడులో అయితే కార్తికేయన్ ఆలయాల్లో కోడిపుంజులు కూడా పెంచుతారు. ఇంతకీ కార్తికేయుడికి కోడిపుంజికి ఏంటబ్బా సంబంధం లేదా అనుబంధం? ఈ విషయాన్ని తెలియాలంటే ఆయన జన్మ వృత్తాంతాన్ని ఓసారి మనం గుర్తు చేసుకోవాలి. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించింది కదా, అప్పుడు శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఓ పక్కేమో శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితి లేదు. అలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు భావించాయి. తారకాసురుడు, సూరపద్ముడు అనేటువంటి రాక్షసులు ఇదే అదనగా భావించి తమకి శివుని కుమారుడి చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు. చూడండి ఎంత తెలివితేటలో ఆ అసురులకి. వరాన్ని పొందినటువంటి ఆ రాక్షసుల యొక్క ఆగడాలకు అంతే లేదు. ఏకంగా స్వర్గం మీదకి వెళ్ళారు, ఇంద్రుణ్ణి జయించారు. దిక్కుతోసిన దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయాలి అని మన్మధుడిని కోరుకున్నారు. అయితే ఆ ప్రయత్నం చేయబోయినటువంటి మన్మధుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయుడుగా అవతరించింది. శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేక గంగానదిలో విడిచిపెట్టాడు. గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించినటువంటి కార్తికేయుణ్ణి 6 అక్క చెల్లెళ్ళు, వారిని కుర్తికలు అంటారు, వాళ్ళు పెంచారు. కొన్నాళ్ళకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. అవతరించిన కారణాన్ని తెలుసుకున్నాడు. తారకాసురుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. ఏకాదశ రుద్రులు తోడొచ్చారు. తల్లి పార్వతీదేవి ఇచ్చినటువంటి వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి వెళ్ళాడు. తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద ఈ కార్తికేయుడికి రాక్షసులకి ఘోర యుద్ధం జరిగింది అని మనకి పురాణ ప్రకారం తెలుస్తున్న విషయం. అక్కడ సముద్ర తీరాన సూరపద్ముడు, తారకాసురుడు కలిసి కార్తికేయుడిని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు ఎవరు? సాక్షాత్ శివుని కుమారుడే అన్న విషయము సూరపద్ముడికి తెలిసిపోయింది. అయితే ఆ స్థితిలో వెనుకంజ వేయలేనటువంటి పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకొని కార్తికేయుడి మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒక్కొక్కరే మరణించడం చూసి భయం పట్టుకుంది సూరపద్ముడికి. ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమే కదా. కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టును 2గా చీల్చాడు. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగా, రెండో సగభాగం కోడిపుంజిగాను మారిపోయింది. నెమలిని తన వాహనంగాను, కోడిపుంజిని తన ధ్వజంగాను మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా ఆయన పక్కకి కోడిపుంజు చేరింది.